బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజాసాబ్ మూవీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతిచ్చింది తెలంగాణ సర్కార్. ప్రీమియర్ షోలకు రేట్లు పెంచింది ప్రభుత్వం. అర్ధరాత్రి తర్వాత ప్రీమియర్ షో షురూ అయిన సందర్భం. ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో 105 రూపాయలకు, అలాగే మల్టీప్లెక్స్లలో 132 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. 3 రోజుల పాటు అమలులో ఉండబోతున్నాయి ఈ పెంచిన ధరలు. 12వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా సింగిల్ స్క్రీన్లలో 62 రూపాయల పెంపు, అలాగే మల్టీప్లెక్స్లలో 89 రూపాయలు పెంచుకోవచ్చు అంటూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక టికెట్ లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్కి ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫ్యాన్స్కి ఇది ఫీస్టింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట ఆకలి మీద ఉన్నారని చెప్పుకోవాలి ఫ్యాన్స్. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందా, ప్రభాస్ సినిమా ఎప్పుడు చూద్దామని చెప్పి అంత ఆకలితో ఉన్న ఫ్యాన్స్కి ఒక విధంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే టికెట్ రేట్ల పెంపు అనేది అఫ్కోర్స్ ఆ కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫ్యాన్స్కి స్క్రీన్ మీద తమ అభిమాన హీరోని చూడని చెప్పి ఎంతో ఆత్రంగా, ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత స్క్రీన్ మీద ప్రభాస్ని చూడని చెప్పి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళకి అది పండగ ఒకరోజు ముందు వచ్చేసిందని చెప్పుకోవాలి ఇటు ప్రభాస్ ఫ్యాన్స్కి. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, గుడ్ మార్నింగ్. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ప్రభాస్ని స్క్రీన్ మీద చూద్దామని చెప్పి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్టింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. అఫ్కోర్స్ టికెట్ రేట్ల పెంపు అనేది కాస్త ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ స్క్రీన్ మీద ప్రభాస్ని చూడాలనుకున్న ఫ్యాన్స్కి మాత్రం గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఒక్కసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందిస్తారా? సెకండ్, పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ చాలా అందరి మనసుల్ని దోచుకున్నాడని చెప్పుకోవాలి. అయితే రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సినిమాను రూపొందించారని నిర్మాతలు అలాగే యూనిట్ కూడా బయట ప్రచారం చేశారు. సో ప్రభాస్ ఈ సినిమాలో చాలా కనువిందు చేయబోతున్నారు. డిఫరెంట్ షేడ్లో రీసెంట్ టైమ్స్ లో మనం ప్రభాస్ ని ఎప్పుడు చూడని విధంగా చాలా గ్లామరస్ గా, చాలా యంగ్ లుక్ లో చూపిస్తాము అంటూ కూడా డైరెక్టర్ అందులో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు టికెట్ల ధరల విషయానికి వస్తే ప్రీమియర్ షో నిన్న రాత్రి ప్రదర్శించారు. అయితే ప్రీమియర్ షోకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక అనుమతి ఇవ్వలేదు. అలాగే ప్రత్యేక టికెట్ ధరను కూడా కేటాయించకపోవటం చిత్ర పరిశ్రమ అందరినీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా జీవో బయటికి రాకపోవడంతో అటు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, సినిమా యూనిట్ అందరూ కూడా చాలా గందరగోళానికి లోనయ్యారు. అసలు ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా అనేది కూడా ఒక దశలో అనుమానంగా మారింది. అయితే ఎట్టకేలకు ప్రీమియర్ షోస్ వరకు మాత్రం నిన్న సాధారణ టికెట్ ధరల ప్రకారంగానే ప్రదర్శించారు. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో కూడా చాలా థియేటర్స్ లో కూడా నిన్న రాత్రి 11 గంటలకు షోస్ వేయటం జరిగింది. కాకపోతే ఆ షోస్ అన్ని కూడా నార్మల్ ప్రైస్ తోటే ప్రదర్శించారు. సో నిన్న రాత్రి వచ్చిన జీవో ప్రకారం ఈ రోజు నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్ల పెంపుని తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. మొదటి 3 రోజులకు గాను అంటే 9, 10, 11 ఈ 3 రోజులకు సింగిల్ స్క్రీన్ లో 105 రూపాయలు పెంచుకునే విధంగా, మల్టీప్లెక్స్ లో 132 రూపాయలు పెంచుకునే విధంగా, అంటే ఇది జిఎస్టీని మినహాయించి ఇలాగా పేర్కొనటం జరిగింది. తర్వాత 7 రోజులకు సింగిల్ స్క్రీన్ లో 62 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 89 రూపాయలు పెంచుకునే విధంగా దాదాపుగా 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వటం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ షోలకి 1000 రూపాయలు టికెట్ ధర నిర్ణయించారు. అలాగే 10 రోజుల పాటు ఏకంగా సింగిల్ స్క్రీన్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు పెంచుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. సో రాజాసాబ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం
ప్రీమియర్ షోలకు మాత్రం ప్రత్యేక అనుమతి కానీ ప్రత్యేక టికెట్ ధరని కానీ నిర్ణయించకుండా రెగ్యులర్ షోస్ కి 10 రోజుల పాటు టికెట్లు పెంచుకునే విధంగా అనుమతి ఇవ్వటం జరిగింది సచిన్. రైట్, పెంచిన ధరలు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇటు మూవీ టీంకి వచ్చినప్పుడు అది కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అండ్ మూవీ గురించి వద్దాం ఇక్కడ రవిచంద్ర. మూవీ టీం ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎందుకంటే ప్రీమియర్ షోస్ అనేవి ఇంపాక్ట్ ఆఫ్ కోర్స్ ప్రీమియర్ షోస్ అనేవి కనిపించడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేశారు. అండ్ ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమైనా ఉండబోతుందా? అట్ ద సేమ్ టైం ఇప్పుడు టికెట్ల రేట్ల పెంపు అనేది దీని మీద మూవీ టీం రియాక్షన్ ఏంటి? ఆఫ్ కోర్స్ ప్రీమియర్ షోస్ ఎప్పుడైతే లేవు కాస్త ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేసిన సందర్భం. సో ఇదేమైనా ఇంపాక్ట్ చూపించిందా కలెక్షన్స్ విషయంలో అనేది మూవీ టీం అనేది చర్చ జరుగుతుందా? ఖచ్చితంగా ప్రీమియర్ షోలకి చాలా ఎక్కువ ధరకు టికెట్లు విక్రయించాలని యూనిట్ భావించింది. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో కొంత నిరాశకు లోనయ్యారని చెప్పుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు కూడా టికెట్ ధరలు తేలకపోవడంతో థియేటర్స్ వాళ్ళు కూడా టికెట్ సేల్స్ ఆపివేశారు. జీవో బయటకు వచ్చే వరకు కూడా ఆగాలి అన్న ఉద్దేశంతో రాత్రి 11 గంటల వరకు కూడా ఎలాంటి టికెట్లు సేల్స్ జరగకపోవటం నిజంగా చాలా గందరగోళానికి గురి చేసింది. థియేటర్స్ దగ్గర ప్రభాస్ అభిమానులు కొంత హల్చల్ చేశారు టికెట్ ఇష్యూ చేయమని. కానీ థియేటర్ యాజమాన్యానికి ఏ ధరకు టికెట్ విక్రయించాలి అనే దగ్గర కొంత అనుమానం రావడంతో లాస్ట్ మినిట్ వరకు ఆగి ఈ గందరగోళాన్ని వాళ్ళు కూడా ఫేస్ చేశారు. కొన్ని చోట్ల ప్రభాస్ అభిమానులు థియేటర్స్ యాజమాన్యంతో గొడవకు దిగారు. పోలీసులు వచ్చి వాళ్ళని సర్ది చెప్పాల్సిన పరిస్థితి కూడా జరిగింది. అయితే ప్రీమియర్ షోలకు మాత్రం టికెట్ ధర పెంచకపోవడంతో కొంతమేరకు కలెక్షన్స్ లో పోతపడే అవకాశం అయితే ఉంది. ఓన్లీ ఇది తెలంగాణ వ్యాప్తంగానే జరిగింది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగిలిన నార్త్ ఇండియా కానీ అబ్రాడ్ లో అన్ని చోట్ల ప్రీమియర్ షోస్ పడినాయి కాబట్టి కలెక్షన్స్ లో కొంచెం ఒక 10% వరకు తేడా అవకాశం ఉంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఇటు రాజా సాబ్ ఫ్యాన్స్ కి మూవీ టీం గుడ్ న్యూస్ చెప్పుకొచ్చిన సందర్భం. తెలంగాణ ప్రభుత్వం నిజానికి రాజా సాబ్ మూవీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలకు రేట్లు పెంచింది ప్రభుత్వం. అఫ్ కోర్స్ ప్రీమియర్ షోలు అనేది ఫ్యాన్స్కి ఎంత గుడ్ న్యూస్ అందరికీ తెలిసింది. సో ప్రీమియర్ షోస్కి రేట్లు పెంచడం అనేది కాస్త అఫ్ కోర్స్ అంటే ప్రీమియర్ షోకి వెళ్ళాలి వెళ్ళకపోవడం అనేది ఇండివిజువల్గా ఉంటుంది. బట్ ఫ్యాన్స్కి మాత్రం ప్రీమియర్ షోస్ అంటే ఒక పండగ వాతావరణం. అయితే అర్ధరాత్రి తర్వాత ప్రీమియర్ షోలు షురూ అయ్యాయి. ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్స్లో 105 రూపాయలు పెంచుకునేందుకు, మల్టీప్లెక్స్లలో 132 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. 3 రోజుల పాటు అమలులో ఉండబోతున్నాయి ఈ పెంచిన ధరలు. ఈ నెల 12 నుంచి 18వ తారీఖు వరకు కూడా సింగిల్ స్క్రీన్స్లో 62 రూపాయల పెంపు, మల్టీప్లెక్స్లలో 89 రూపాయలు పెంచుకోవచ్చంటూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. టికెట్ లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్కి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా రాజాసాబ్ టికెట్ల రేట్లు పెంపు అనేది మీరు సమర్థిస్తున్నారా అంటే కనుక ఎస్ అంటూ 50%, నో అంటూ 50% అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ ఫ్యాన్స్ విషయానికి వచ్చినప్పుడు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ని ఎప్పుడు ఆన్ స్క్రీన్ ఎప్పుడు చూడబోతున్నాం చాలా రోజుల తర్వాత రాజాసాబ్ అంటూ రాబోతున్నాడు, రాజాసాబ్ అంటూ పలకరించబోతున్నాడు ఫ్యాన్స్ని పండగ ముందు అనగానే ఒక రోజు ముందు వచ్చేసి